డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ప్రీవియస్ సెషన్లో మనము యూనిట్ 2 సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా, రింగ్స్ 2. సో దానిలో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి? హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్. సో అండర్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ వీ హ్యావ్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ అండ్ వీ హ్యావ్ కన్సిడర్డ్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇజంట్ ఇట్? సో ఈ సెషన్లో విల్ డిస్కస్ సమ్ థీరమ్స్. ఓకే, ఫస్ట్ థీరం చూడండి. థీరం స్టేట్మెంట్ ఏంటంటే, లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఏ హోమోమార్ఫిజం ఆఫ్ ఏ రింగ్ R into the ring R dash, and 0 belongs to R comma 0 dash belongs to R dash be the 0 elements. అంటే చూడండి, మనకి F from R to R dash be homomorphism of a ring R into the ring R dash అంటే R and R dash అనే 2 రింగ్స్ మధ్య F అనే హోమోమార్ఫిజం డిఫైన్ అయింది. అండ్ 0 belongs to R, 0 dash belongs to R with 0 elements. 0 elements అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఎలిమెంట్స్. సో ఆర్లో ఏమో 0 ఎలిమెంట్ 0 గాను, ఆర్ డాష్లో 0 ఎలిమెంట్ని వీఆర్ ఇండికేటింగ్ ఇట్ యాజ్ 0 డాష్ గాను ఇండికేట్ చేస్తున్నాం. అయితే దెన్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్. అంటే దాని అర్థం ఏంటి? మనం డొమైన్లో 0 అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు, అంటే 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ తీసుకున్నప్పుడు, కోడొమైన్లో ఆ 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్కి ఇమేజ్ ఏమవుతుంది? 0 డాష్ అంటే 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ డాష్కే ఈక్వల్ అవుతుంది. దాని అర్థం ఏంటి? ఆర్లో 0 ఎలిమెంట్ ఆర్ డాష్లో 0 ఎలిమెంట్కి మ్యాప్ అవుతుంది, అంతేనా? అది ఫస్ట్ వన్ ప్రూవ్ చేయాల్సింది. సెకండ్ వన్ ఏంటంటే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ చూడండి, వెన్ ఎవర్ వీ టేక్ ఎన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఆర్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నప్పుడు, ఆర్ రింగ్ కాబట్టి ఖచ్చితంగా మైనస్ ఏ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఏ అనే ఎలిమెంట్కి ఇమేజ్ దేనికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి? కోడొమైన్లో ఏకి ఇమేజ్ కోడొమైన్లో ఎఫ్ ఆఫ్ ఏ ఉంటుందా? ఆ ఎఫ్ ఆఫ్ ఏకి నెగిటివ్ సింబల్ తీసుకుంటే ఏ రిజల్ట్ అయితే వస్తుందో దానికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. అంటే అర్థమేమి? ఆర్లో మనం ఏదైనా 2 ఎలిమెంట్స్ ఏ కమా బి తీసుకున్నప్పుడు ఆర్ రింగ్ కాబట్టి ఖచ్చితంగా ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ యొక్క ఇమేజ్ దేనికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి? ఏ యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ బికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ అండర్ దిస్ థీరమ్. ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్, చాలా సింపుల్ ప్రూఫ్ ఇది. సో ఫస్ట్ లెట్ us రైట్ వాట్ వీఆర్ గివెన్. మనకి ఏమి ఇచ్చారు? యూఆర్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఇంటూ ద రింగ్ ఆర్ డాష్, అది ఇచ్చారు. తర్వాత అండ్ వాట్ ఈజ్ గివెన్ అగైన్? 0 బిలాంగ్స్ టు ఆర్ అండ్ 0 డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఆర్ ద 0 ఎలిమెంట్స్. సో ఇది మనకి ఇచ్చినది. అయితే నౌ లెట్ us ప్రూవ్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ అంటే అర్థం ఏంటి? డొమైన్లో 0 ఎలిమెంట్ అంటే ఆ రింగ్ ఆర్లో 0 ఎలిమెంటు ఆర్ డాష్లో 0 ఎలిమెంట్కే మ్యాప్ అయి ఉంటుంది అని ప్రూవ్ చేయాలి కదా. సో అది ప్రూవ్ చేయడానికి whenever you have 0 belongs to R, 0 అనే 0 ఎలిమెంట్ ఆర్లో తీసుకున్నప్పుడు 0 + 0 = 0 అని రాసుకోవచ్చా? వాల్యూ ఏం చేంజ్ కాదు కదా మనకి. ఇప్పుడు we will consider f of 0 + 0. అప్పుడు ఏమవుతుంది? f of 0 + 0 = f of 0. కానీ f అనేది ఏంటి? హోమోమార్ఫిజం. అందుకని ఇక్కడ బ్రాకెట్లో ఏం రాశాను? బై ద డెఫినేషన్ ఆఫ్ హోమోమార్ఫిజం. f హోమోమార్ఫిజం కాబట్టి డెఫినేషన్ ఆఫ్ హోమోమార్ఫిజం ప్రకారము f of a + b = f of a + f of b కదా. అంటే నేను కెన్ ఐ రైట్ f of 0 + 0ని f of 0 + f of 0గా రాసుకోవచ్చా? దట్ ఈజ్ ఈక్వల్ టు f of 0 ప్లస్ ఇక్కడ 0 డాష్ యాడ్ చేయడం వల్ల వాల్యూ ఏమైనా మారుతుందా? మారదు. ఎందుకంటే ఒక ఎలిమెంట్కి 0 ఎలిమెంట్ని యాడ్ చేసినప్పుడు వాల్యూ రిమైన్స్ ద సేమ్. కాబట్టి యూ కెన్ రైట్ f of 0 + f of 0 = f of 0 + 0 డాష్. నౌ లెఫ్ట్ క్యాన్సిలేషన్లా యూజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న f of 0 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ f of 0 = 0 డాష్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. 0 డొమైన్లో మనం 0 ఎలిమెంట్ తీసుకున్నప్పుడు కోడొమైన్లో 0 ఎలిమెంట్కి మ్యాప్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. సో వీ కెన్ సే దట్ f of 0 = 0 డాష్. నౌ లెట్ us come to the proof of second one. సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ f of -a = -f of a
ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ కూడా చూడండి, యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, వెన్ ఎవర్ యూ టేక్ అన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఆర్, రింగ్ కాబట్టి ఆర్ అనేది మైనస్ ఏ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్, ఎలా ఉంటుంది ఆ మైనస్ ఏ అనేది, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా ఉంటుంది. అంతేనా? మనకి అడిటివ్ ఇన్వర్స్ కదా అక్కడ మైనస్ ఏ అనేది, కాబట్టి ఆ అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, ఆ ఎలిమెంట్కి ఇన్వర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 0 ఎలిమెంట్ వస్తుంది. సో విల్ బీ హ్యావింగ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు నవ్ విల్ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ. బోత్ సైడ్స్ మనము ఇమేజెస్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ స్టెప్లో ఇది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా, ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి అగైన్ హోమోమార్ఫిజం డెఫినేషన్ ప్రకారము ఐ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బిగా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లేస్లో మైనస్ ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. కానీ మనం ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేసాము, ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేసాం. సో ఐ విల్ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 0, అందుకనే ఫ్రమ్ 1 అని రాసాం. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఆ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇటువైపు వస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏనే. అండ్ హెన్స్ యూ కెన్ సే దట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే మైనస్ ఏ యొక్క ఇమేజ్ ఏ ఇమేజ్కి నెగిటివ్ సైన్ తీసుకున్నప్పుడు వచ్చే రిజల్ట్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ మనము ఫర్దర్ నెక్స్ట్ థీరమ్స్లో యూజ్ చేస్తాం. నౌ లెట్ us consider the third one. థర్డ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, to prove that f of a minus b equal to f of a minus f of b for all a belongs to R. ఓకే, సో వెన్ ఎవర్ యూ టేక్ ఎలిమెంట్స్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అన్నప్పుడు ఏ మైనస్ బి ఖచ్చితంగా ఆర్లో ఉంటుంది. నౌ లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ హోమోమార్ఫిజం కదా, హోమోమార్ఫిజం డెఫినేషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఏ మైనస్ బిని కెన్ ఐ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బిగా రాసుకోవచ్చా. ఇప్పుడు రాసుకున్నప్పుడు ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ బి, ఇక్కడ మీరు బ్రాకెట్లో రీజన్ రాసుకోవచ్చు. సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, ఈ సెకండ్ స్టెప్ దగ్గర యూ కెన్ రైట్ సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ బిగా రాసాం కదా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ వన్లో మనం ఏం ప్రూవ్ చేసాము, ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ బి అంటే కెన్ ఐ సే దట్ ఎఫ్ ఆఫ్ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ బి. సో ఇది ఎక్కడి నుంచి రాసాము, ఫ్రమ్ 2లో మనమే ప్రూవ్ చేసాం. సెకండ్ వన్ ప్రూఫ్ అదే కదా. సో ఐ కెన్ సే దట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ బి అనేది ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో clearly it is very clear that f of a minus b equal to f of a minus f of b for all a comma b belongs to R. So these are the three concepts or three proofs that we have proved in the ఫస్ట్ థీరం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఏదైతే ప్రూవ్ చేసామో అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫస్ట్ పాయింట్ చూడండి, ఏ హోమోమార్ఫిజం మ్యాప్స్ ద 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఇంటూ ద 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ డాష్. ఒక హోమోమార్ఫిజం అనేది ఫస్ట్ డొమైన్లో 0 ఎలిమెంట్, కోడొమైన్లో 0 ఎలిమెంట్కి మ్యాప్ చేస్తుంది. కానీ 0 ఎలిమెంట్ అనేది ఏమి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్. అదే మనము విత్ రెస్పెక్ట్ టు డాట్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది అంటే ఏమి, ఒకవేళ 1 అనేది ఆర్లో ఐడెంటిటీ ఎలిమెంట్ యూనిట్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డాట్, ఆర్ డాష్లో 1 విత్ రెస్పెక్ట్ టు డాట్ అనేది యూనిట్ ఎలిమెంట్ అని తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అనేది ఇట్ నీడ్ నాట్ బి ట్రూ. అది ట్రూ కావాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా అది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఇఫ్ ఆర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. ఒకవేళ మనం ఇంటెగ్రల్ డొమైన్ కనుక కన్సిడర్ చేస్తే ఇఫ్ ఆర్ డాష్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్, ఆర్ డాష్ కనుక మనం ఇంటెగ్రల్ డొమైన్గా కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ అవుతుంది. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. Now let us prove an important theorem. Second theorem చూడండి, this is very 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 important. ఈ థీరం మనకి ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ సేమ్ థీరమ్స్ వే ప్రూవ్డ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, గ్రూప్స్లో కూడా మనము ప్రూవ్ చేసాం. సో ఇక్కడ థీరం స్టేట్మెంట్ ఏంటంటే ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ రింగ్. ఇక్కడ చూడండి, హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఏమో తెలియాలి మనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం హోమోమార్ఫిక్ ఇమేజ్ డెఫినేషన్ డిస్కస్ చేసాం కదా. హోమోమార్ఫిజం డెఫినేషన్ అయితేనే హోమోమార్ఫిక్ ఇమేజ్ డెఫినేషనే మనం డిస్కస్ చేసింది. హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది దేనికి సబ్సెట్,
కోడోమైన్కి సబ్సెట్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ రింగ్. హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఆ కోడోమైన్లో మనం ఏదైతే ఇమేజెస్గా తీసుకుంటామో ఆ హోమోమార్ఫిక్ ఇమేజ్ సెట్ అది కూడా ఒక రింగ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా మనకి డెఫినేషన్స్ యాక్చువల్గా మనం ఏం ప్రూవ్ చేయాలనేది కరెక్ట్గా తెలిస్తే ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రూఫ్. కాకపోతే వీ హ్యావ్ టు రికలెక్ట్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఫస్ట్ యూనిట్ 1లో ఉన్న కాన్సెప్ట్స్ మనం రికలెక్ట్ చేసుకోవాలి ఒకసారి. ఫస్ట్ లెట్ ఇస్ రైట్ ద గివెన్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ మనము R' 2 రింగ్స్ తీసుకుంటాం. వీ విల్ కన్సిడర్, ఎందుకంటే వాళ్ళు ఏం అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వీ విల్ కన్సిడర్ R, R' be 2 rings and F from R to R' be a homomorphism. అయితే R to R' మనం ఒక హోమోమార్ఫిజం తీసుకున్నప్పుడు బై ద డెఫినేషన్ ఆఫ్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఆర్ మనకు తెలుసు కదా. హోమోమార్ఫిక్ ఇమేజ్ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేసాము, ఆర్ బార్తో ఇండికేట్ చేసాము. ఆర్ యూ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు R'. సో హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది మీ మైండ్లో ఏమని ఉండాలి, ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ R'. కోడొమైన్కి సబ్సెట్. హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది కోడొమైన్కి సబ్సెట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు R' సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇది డెఫినేషన్ ఆఫ్ హోమోమార్ఫిక్ ఇమేజ్. ఇది మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఇది ఒక రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఇది రింగ్ అని ప్రూవ్ చేయడానికి మనము ఆల్రెడీ నేను చెప్పాను ఏమి, ఈ హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది కోడొమైన్ అంటే R''కి సబ్సెట్ అని చెప్పాను. సో ఇది మనము R' అనేది రింగ్ అని ప్రూవ్ చేయడానికి R''ని సపరేట్గా R' కాదు, R' అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్ కదా, దీన్ని సపరేట్గా తీసుకొని మనం రింగ్ ప్రాపర్టీస్ అన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సిన్స్ ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ R', ఆ R' అనేది R' అనే రింగ్కి సబ్సెట్ కాబట్టి ఇఫ్ ఐ am able to prove that R' is a sub-ring of R', R' అనేది R''కి సబ్ రింగ్ అని గనక ప్రూవ్ చేయగలిగితే ఐ కెన్ సే దట్ R' ఈజ్ ఆల్సో ఏ రింగ్. అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ కూడా రింగ్ అవుతుందని చెప్పచ్చు. ఎందుకని, ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎ రింగ్. అది ఒక రింగ్కి సబ్సెట్ కాబట్టి ఆ సబ్సెట్ సబ్ రింగ్ అని ప్రూవ్ చేశారనుకోండి, ఆటోమేటికల్ ఐ కెన్ సే దట్ దిస్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఈజ్ ఆల్సో ఏ రింగ్ కదా. సో అది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక సెట్టు రింగ్ అని కానీ సబ్సెట్ అని కానీ ఏదైనా చెప్పగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మనకు అసలు అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్నా ఉందా లేదా అని మనం చెప్పగలగాలి. సో చెప్పగలగాలి అంటే R' అనేది ఇమేజ్ సెట్ కదా, ఇమేజ్ సెట్లో ఒక్క ఎలిమెంట్ అన్నా ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతాము, ఇంతకుముందే మనం ప్రూవ్ చేసాం. 0 ఎలిమెంట్కి ఖచ్చితంగా 0' ఇమేజ్ అవుతుంది అని. సో ఆర్ రింగ్ తీసుకున్నప్పుడు 0 బిలాంగ్స్ టు R అవుతుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0'. 0' ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది, ఇమేజ్ సెట్లోనే ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఆర్లో ఉంటుందా. సో కెన్ ఐ సే దట్, జస్ట్ చూడండి ఇక్కడ ఒకసారి, టు ప్రూవ్ దట్ R' ఈజ్ ఎ రింగ్, ఫర్ దిస్ వీ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు R' ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ R'. ఇది మనకి కాన్సెప్ట్ మెయిన్ రావాల్సింది. తర్వాత ఫర్ 0 బిలాంగ్స్ టు ఆర్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0' బిలాంగ్స్ టు R'. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0' అనేది ఎక్కడ ఉంటుంది, ఇమేజ్ సెట్లో ఉంటుంది. అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటున్నాం కదా, ఆ సెట్లో ఉంటుంది. అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ అయినా హోమోమార్ఫిక్ ఇమేజ్ R' ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఐ కెన్ సే దట్ R' ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అండ్ R' అనేది దేనికి సబ్సెట్, R''కి సబ్సెట్. R' ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అండ్ R' ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ R'. ఇప్పుడు మనకు ఉన్న ఈ హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది నాన్ ఎంప్టీ అని చెప్పేసాము. తర్వాత అది సబ్సెట్, అది మనకు ఆల్రెడీ తెలుసు. దేనికి సబ్సెట్, R''కి సబ్సెట్. ఇప్పుడు మనం సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే సబ్ రింగ్ క్రైటీరియా ఏంటి, వాట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ సబ్ రింగ్. సబ్ రింగ్ క్రైటీరియా ఏంటి, వెన్నెవర్ ఇప్పుడు మనం ఏదైనా ఒక రింగ్ తీసుకొని దానికి ఏదైనా ఒక సెట్, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ సమ్ ఆర్ అనే రింగ్ తీసుకొని సమ్ ఎమ్ ఏదో ఒకటి సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ A, B బిలాంగ్స్ టు ద సెట్ M అని తీసుకుని ఐ మస్ట్ బీ ఏబుల్ టు ప్రూవ్ దట్ A - B బిలాంగ్స్ టు M అండ్ AB బిలాంగ్స్ టు M. అదేనా సబ్ రింగ్ క్రైటీరియా. సో అది సబ్ రింగ్ క్రైటీరియా కాబట్టి నేను ఇప్పుడు R' అనేది సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే R''లో 2 ఎలిమెంట్స్ తీసుకుని R''లో 2 ఎలిమెంట్స్ తీసుకొని ఐ షుడ్ బీ ఏబుల్ టు ప్రూవ్ దట్
టూ కండిషన్స్ అంటే సబ్ రింగ్ కండిషన్స్ రెండు ప్రూవ్ చేయాలి. సో లెట్ మీ టేక్ 2 ఎలిమెంట్స్ ఇన్ ఆర్ బార్. ఆర్ బార్లో 2 ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి మనకు? ఇమేజ్ సెట్ కదా అది. కాబట్టి లెట్ మీ టేక్ ఏ డాష్ కమ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్. కానీ ఎప్పుడైతే మనము ఆర్ బార్లో ఏ డాష్ బి డాష్ అనేవి ఎలిమెంట్స్ అంటున్నామో ఆ ఏ డాష్ బి డాష్ ఖచ్చితంగా ఏమవుతాయి? ఆర్లో ఏదో ఒక ఎలిమెంట్స్కి ఇమేజెస్ అవుతాయి. ఇమేజెస్ అయితేనే కదా మనకి సెట్లో ఉంటాయి. సో ఇంప్లైస్ కెన్ ఐ ఇమీడియట్లీ సే దట్ దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. డొమైన్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అంటే ఈ ఏ డాష్ అనేది డొమైన్లో ఏదో ఒక ఎలిమెంట్కి ఇమేజ్ అవుతుంది. ఆ ఏదో ఒక ఎలిమెంట్ని మనం ఏమనుకుంటున్నాము? ఏ. అదేవిధంగా బి డాష్ అనే ఎలిమెంటు డొమైన్లో ఏదో ఒక ఎలిమెంట్కి ఇమేజ్ అవుతుంది. సో ఆ ఏదో ఒక ఎలిమెంట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాస్ బి. సో వెన్ ఎవర్ యూ టేక్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్, then there exists a comma b belongs to R, so that f of a equal to a dash and f of b equal to b dash. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇక్కడ మనం ఇమేజ్ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అవి ఇమేజెస్ అవుతున్నాయి. దేనికో ఒక దానికి ఇమేజ్ కావాలి. సో ఆ ఏదో ఒక ఎలిమెంట్స్ అనేది మనం ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ ఏ కమ బి అనే ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. కానీ వెన్ ఎవర్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్, ఏ బీలు ఆర్లో ఉన్నప్పుడు ఆర్ రింగ్ కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏ మైనస్ బి కమ ఏబి ఎక్కడ ఉంటాయి? రింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ మైనస్ బి కామ ఏబి బిలాంగ్స్ టు ఆర్ అవుతాయి. అండ్ ఏ మైనస్ బి ఏబి అనే ఎలిమెంట్స్ ఆర్లో ఉన్నప్పుడు వాటి ఇమేజెస్ ఎక్కడుంటాయి? ఇమేజ్ సెట్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఎఫ్ ఆఫ్ ఏబి ఎక్కడుంటాయి? ఇమేజ్ సెట్ ఆర్ బార్లో ఉంటాయి. సో సిన్స్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్, we have a minus b comma ab belongs to R, and hence f of a minus b comma f of ab belongs to R bar. మనము ఎలిమెంట్స్ ఆర్లో తీసుకున్నప్పుడు వాటి ఇమేజెస్ ఖచ్చితంగా ఇమేజ్ సెట్లో ఉంటాయి. ఇప్పుడు ఏ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్ అని తీసుకుని వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ డాష్ మైనస్ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్ అండ్ ఏ డాష్ ఇంటూ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్. అదే కదా మనకి సబ్రింగ్ క్రైటీరియా. సో ఆ క్రైటీరియా ప్రూవ్ చేయడానికి లెట్ us కన్సిడర్ ఏ డాష్ మైనస్ బి డాష్. ఈ ఏ డాష్ మైనస్ బి డాష్ అనేది ఆర్ బార్లో ఉంటుందా ఉండదా చెక్ చేద్దాం. ఏ డాష్ మైనస్ బి డాష్ తీసుకోండి. ఏ డాష్ మైనస్ బి డాష్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ హోమోమార్ఫిజం కదా. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బిని కెన్ ఐ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి రాసుకోవచ్చా? లేదా హోమోమార్ఫిజం అనే కాన్సెప్ట్ అయినా తీసుకోవచ్చు. లేదా ఇంతకుముందు థీరంలో మనం ప్రూవ్ చేసాం కదా థర్డ్ వన్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అని. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ప్లేస్లో యూ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి. కానీ ఈ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఎక్కడుందని రాసాము? జస్ట్ ఇంతకుముందే రాసాము. ఏమని? ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్ బార్ అని రాసాం కదా. కాబట్టి ఇక్కడ వచ్చిన ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఎక్కడ ఉంటుంది? ఆర్ బార్లో ఉంటుంది. అంటే ఏ డాష్ మైనస్ బి డాష్ అనేది ఆర్ బార్లో ఉన్నట్టేనా? ఇమేజ్ సెట్లో ఉన్నట్టే. నౌ అదేవిధంగా సెకండ్ కండిషన్ చూడండి, సబ్రింగ్ సెకండ్ క్రైటీరియా ఏ డాష్ ఇంటూ బి డాష్. ఇది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏ డాష్ ఇంటూ బి డాష్ అంటే ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి. హోమోమార్ఫిజం డెఫినేషన్ ప్రకారం ఇది. డెఫినేషన్లో మనకి సెకండ్ పాయింట్ అదే కదా. సో కానీ ఈ ఎఫ్ ఆఫ్ ఏబి ఎక్కడ ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఏబి కూడా ఇమేజ్ సెట్లో ఉంటుంది. సో ఐ కెన్ సే దట్ ఇట్ బిలాంగ్స్ టు ఆర్ బార్. అంటే ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ బార్. ఇప్పుడు ఏమైంది? మనం ఏ డాష్ బి డాష్ అనే ఎలిమెంట్స్ ఇమేజ్ సెట్ ఆర్ బార్లో తీసుకున్నాము. కానీ ఏ డాష్ మైనస్ బి డాష్ ఆర్ బార్లో ఉంది. ఏ డాష్ బి డాష్ కూడా ఆర్ బార్లో సారీ ఇక్కడ ఆర్ బార్ అని రాసుకోండి, ఆర్ డాష్ అని రాశాను. సో ఇట్ షుడ్ బి ఆర్ బార్. ఏ డాష్ బి డాష్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ బార్. సో దేర్ ఫోర్ ఆర్ బార్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్. ఆర్ బార్ అనేది ఆర్ డాష్కి సబ్రింగ్ అవుతుంది కాబట్టి అండ్ హెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రింగ్. ఆర్ బార్ ఇట్ సెల్ఫ్ అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ రింగ్. అంటే ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఆల్సో ఏ రింగ్ కదా. సో దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద థీరం. ఇక్కడ నెక్స్ట్ కరాలరీ. ఈ కరాలరీ అనేది ఏంటి? ఆ థీరంకి జస్ట్ ఆ థీరంని యూజ్ చేసి మనం ఇక్కడ వీ కెన్ సే దట్ ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇక్కడ చూడండి థీరము ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్. జస్ట్ కామ్యుటేటివ్ రింగ్, అక్కడ మనం జస్ట్ రింగ్ అన్నాము. ఇక్కడ ఏంటి? ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ కామ్యుటేటివ్ రింగ్. ఇమేజ్ ఆఫ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ అంటే ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ అని. ఓకే, ఆర్ కామ్యుటేటివ్ రింగ్ అయితే దాని ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ఆర్ డాష్లో ఉంటుంది. దాని ఇమేజ్ సెట్ కూడా కామ్యుటేటివ్ అవుతుంది. అంటే ఆర్ డాష్ కామ్యుటేటివ్ కావాల్సిన అవసరం లేదు.
కానీ ఆర్ కామ్యుటేటివ్ అయినప్పుడు, అంటే డొమైన్ కామ్యుటేటివ్ అయినప్పుడు ఈ ఆర్ డాష్లో ఇమేజ్ సెట్ ఉంటుంది కదా ఆర్ బారు, అది కామ్యుటేటివ్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. కామ్యుటేటివ్ అంటేనే ఏంటి కాన్సెప్టు, వెన్ ఎవర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, అంటే మనం ఏ సెట్ తీసుకుంటే అది వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏబి ఈక్వల్ టు బిఏ. సేమ్ థింగ్ ఇక్కడ మనము ఆర్ బార్ అనేది కామ్యుటేటివ్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి విల్ టేక్ 2 ఎలిమెంట్స్ ఇన్ ఆర్ బార్. ఇంతకుముందులాగా ఏ డాష్ కామా బి డాష్ అని తీసుకుంటాము. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రూఫ్ హియర్. సో చూడండి ప్రూఫ్లో, లెట్ ఆర్ బి ఏ కామ్యుటేటివ్ రింగ్ అండ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బార్, and r bar equal to f of r be its homomorphic image. To prove that r bar is commutative అని ప్రూవ్ చేయాలి. సో we'll take a dash comma b dash belongs to r bar implies there exists a comma b belongs to r such that f of a equal to a dash and f of b equal to b dash. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు థీరంలో నేను డిస్కస్ చేశాం కదా ఎందుకు అలా రాసాం అనేది. సో ఇప్పుడు a dash b dash తీసుకుంటే f of a into f of b దట్ ఈస్ ఈక్వల్ టు హోమోమార్ఫిజం డెఫినేషన్ ప్రకారం f of ab అవుతుంది. కానీ ఇది ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఏబీని మనము ఎఫ్ ఆఫ్ బిఏగా రాయగలుగుతున్నాం. ఎందుకు రాయగలుగుతున్నాము అంటే ఈ ఏబి అనే ఎలిమెంట్ ఎక్కడుంది, ఆర్లో ఉంది. కానీ ఆర్ అనేది ఏమి కామ్యుటేటివ్, కాబట్టి ఆర్లో ఏబి ఈక్వల్ టు బిఏ. అంటే నేను ఇక్కడ ఈ ఏబి అనే ప్లేస్లో బిఏ రాసుకోవచ్చు. సిన్స్ ఆర్ ఈజ్ కామ్యుటేటివ్, ఆర్ అనేది కామ్యుటేటివ్ అయ్యింది కాబట్టి మాత్రమే మనము ఏబి ప్లేస్లో బిఏ రాయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ హోమోమార్ఫిజం డెఫినేషన్ యూజ్ చేస్తే f of BA can be written as f of B into f of A, which is equal to f of B ante B dash, f of A ante A dash. So whenever we take A dash comma B dash belongs to R bar, we are able to get A dash into B dash is equal to B dash into A dash. Therefore, f of R equal to R bar is commutative. So that is the ప్రూఫ్ ఆఫ్ కరాలరీ. ఒకవేళ మీకు ఈ కరాలరీ అడిగితే కూడా ఫస్ట్ అంటే షార్ట్ ఆన్సర్ అడిగినప్పుడు డైరెక్ట్లీ యూ కెన్ రైట్ దిస్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్ ద ప్రూఫ్ ఆఫ్ ద ప్రీవియస్ థీరమ్ ఆల్సో. ఓకే, హోమోమార్ఫిక్ ఇమేజ్ కూడా రింగ్ అవుతుందని ప్రూవ్ చేసి తర్వాత కామ్యుటేటివ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ థీరమ్స్ వి డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే,